ఒక రాజ్యం, ఒక వంశం, ఒక ఘోరమైన ప్రతిజ్ఞ. విధి రాసిన మహాగాథ ఇప్పుడు మీ ముందుకు వస్తోంది. ఇది మహాభారతం, ఒక త్యాగంతో ప్రారంభమైన చరిత్ర. కాని మనిషి తీసిన నిర్ణయం తరతరలాని రక్తంతో రస్తుంది. ఒక్క ప్రతిజ్ఞ తిండు, ఒక్క తబిని అగ్ని పరీక్ష. కురు వంశం గొప్పతనికి ప్రసిద్ధం. కాని ఈ వంశంలో ఒక నిర్ణయం యుద్ధానికి ఆరంభం. ఈ నది మధ్యలో కనిపిస్తున్న ఆ దివ్య రూపం ఎవరు? ఇలాంటి దేవతను నా జీవిత భాగస్వామిగాని నా జీసు కోరుతోందేసుకొని. మహారాజా, నాతో జీవించాలంటే ఒక మాట ఇవ్వాలి. నేను చేసే పనిపై ఎప్పుడూ ప్రశ్నించకూడదు. నీకోసం నేను ఏ మాటైనా ఇస్తాను. నీ మీద నా ప్రేమ, నా ఆలోచనలంటే గొప్పది. నిన్నెప్పటికీ ప్రశ్నించను అని రాజుగా మాటిస్తున్నాను. ఈరోజు నేను తీసుకునే నిర్ణయం నా జీవితాన్ని కాదు, ఈ సింహాసనం కంటే గొప్పది నా తండ్రి ఆనందం. ఇది ఏమిటి గంగా? మన పుట్టిన బిడ్డను ఇలా నదిలో కలపడం ఎందుకు? నా హృదయం తట్టుకోలేకపోతుంది, కాని నేను ఇచ్చిన మాట నన్ను ఆపుతోంది. ఈ బిడ్డను నేను మౌనంగా చూడలేను. ఇది నా సంతానం, నా రక్తం. ఇప్పటికైనా నిజం చెప్పు గంగా. మహారాజా వీరు సదంశ శాపతుబాను. కాని ఈ చివరి బిడ్డ విధి ప్రకారం మహావీరుడిగా జీవించాలి. నా తండ్రి బాధను నేను గమనిస్తున్నాను. రాజ్యాన్ని కాపాడటం మాత్రమే కాదు, ఆయన సంతోషం కూడా నా బాధ్యతే. నేను కురు వంశానికి అంకితుడిని. ఈ క్షణం నుంచి నేను సింహాసనం త్యజిస్తున్నాను. నా తండ్రి ఆనందం కోసం ఇంకా ఒక ఘోరమైన మాట చెప్తున్నాను. నా జీవితమంతా కురు వంశానికి అంకితం. అంతత్తన్మూరతుడు ఇక దేవ్రతుడుకు దేవ్రతుడు భీష్ముడుగా ప్రపంచానికి ప్రసిద్ధి చెందాడు. ఈ యొక్క నిర్ణయం మహాభారత యుద్ధానికి విత్తనం వేసింది. భీష్ముడి ప్రతిజ్ఞతో కథ ముగిసిందని ఆనందంగా మరుగుపోతుంది. అవి స్నేహంగా పెరిగి శత్రువులుగా మారబోతున్నాయి. ఎపిసోడ్ 2లో ధృతరాష్ట్రుడు పాండుజనం ఇదివేసే కొత్త మలుపు చూడండి.